జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి 2025 సెప్టెంబర్ 13వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏ ఫలితాలు నిర్ణయించబోతూ ఉన్నాయి గోచారంలో ఉన్న గ్రహ దేవతలు మరియు వాటికి తగ్గ సంబంధిత పరిహారాలు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు పరిశీలిద్దాము. మొదటగా గోచార గ్రహ గమనాలు. మిథున రాశిలో దేవగురువు అయిన బృహస్పతి సంచారము, అలాగే తర్వాతి రాశి అయిన కర్కాటక రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, సింహరాశిలో సూర్యనారాయణమూర్తి, బుధ భగవానుడు, కేతుదేవుని యొక్క సంచారము, కన్యా రాశిలో మంగళ సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో వక్రించిన శనేశ్వరుని సంచారము. చంద్రభగవానుడు ఈ వారము కుంభరాశి మొదలుకొని మేషరాశి వరకు కూడా ఆయన గోచార గమనాలు ఉంటాయి. ఈ గోచార గమనాల రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉండబోయే ఫలితాలు, దానితో పాటు ఈ వారం ఏదైనా ప్రత్యేకమైన గ్రహస్థితి ఉందా, ఏదైనా ఒక ప్రత్యేకమైన శుభాంశ కానీ లేదా జాగ్రత్తను సూచించే అంశం కానీ ఏదైనా ఉందా యూనిక్గా, ఈ విషయం మనం మొదటగా పరిశీలిద్దాం. అన్నిటికంటే ఈ వారం ఉన్న విశేషాంశం ఏంటంటే సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఆయన స్వస్థానగతుడై ఉండడము, అదొక విశేషాంశము. బుధ భగవానుడితోటి కూడి ఉండడము, అంటే రవి బుధులు సాధారణంగా మనం చూసుకుంటే ఒకటే రాశిలో మ్యాక్సిమం అనుకుంటారు, లేదా సూర్యనారాయణమూర్తికి ఒక రాశికి వెనకో ముందు ఆయన సంచారం ఉంటుంది. చాలా మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వాళ్ళిద్దరూ కూడా కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు. అయితే ఈ కలిసి ట్రావెల్ చేయడము రవి బుధుల యొక్క యోగాన్ని బుధాదిత్య యోగం అని చెప్పి జ్యోతిష శాస్త్రం అభివర్ణిస్తూ ఉంది. ఈ బుధాదిత్య యోగము అన్ని రాశుల్లో వాళ్ళు సంచారం చేసినప్పుడు పూర్తి ఫలితాలను ఇవ్వదు. చాలామంది జాతకాల్లో బుధాదిత్య యోగం ఉంటుంది, కానీ కొంతమందికే ఈ బుధాదిత్య యోగం వర్తిస్తుంది. ఎవరికి జన్మజాతకంలో అంటే ఇప్పుడు బుధాదిత్య యోగం అందరికీ యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది. మేషరాశిలో, సింహరాశిలో, కన్యా రాశిలో రవి బుధులు, ఒకంత మిథున రాశిలో కూడా కొంత మనం కన్సిడర్ చేయొచ్చు. వీటిల్లో ఈ రాశుల్లో రవి బుధుల యొక్క సంచారము బుధాదిత్య యోగాన్ని చక్కగా త్రోచేస్తుంది. ఇప్పుడు బుధాదిత్య యోగం మీ జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా గోచారంలో బుధాదిత్య యోగాన్ని కలిగించే అంశము సింహరాశిలో రవి బుధుల కలయిక వల్ల ఉంటుంది. అసలు బుధాదిత్య యోగం అంటే ఏంటి, దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయని మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ మనం తీసుకుంటే, అంటే చిన్న ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకుంటే కనుక, ఉదాహరణకి ఒక 10 మంది వ్యాపారులు పక్కపక్కన ఉన్నారనుకోండి, ఉదాహరణకి చెప్తున్నాను. వాళ్ళల్లో అందరికీ వ్యాపారం బాగా సాగాలని ఉండదు, అందరూ ఒక్కళ్ళ దగ్గరికే వెళ్తూ ఉంటారు. ఆ ఒక్కళ్ళకే బుధాదిత్య యోగం అంటే బుధాదిత్య యోగము కొంతమంది ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గరికే వెళ్తారనమాట. కొంతమందికి బుధాదిత్య యోగం లేకపోయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనం గమనించాల్సింది ఏంటంటే, గ్రహదేవతలు యోగాలు ప్రసాదించగలవు, గ్రహదేవతలు మన జాతకంలో యోగాలు లేకపోయినా యోగాన్ని ప్రసాదించగలవు, మన జాతకంలో అవయోగాలు ఉన్నా వాటిని తప్పించగలవు, అలాగే మన జాతకంలో లేని అవయోగాల్ని అవి ప్రసాదించగలవు, మన జాతకంలో ఉన్న యోగాలను అవి తగ్గించగలవు. అది మన ప్రవర్తన, మన నడత, మన నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎలా ఉన్నామో, ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. సో ఈ వ్యాపారస్తులకి వాళ్ళకి మాటకారితనంతో వాళ్ళకి వ్యాపారం బాగా సాగుతుంది. బుధాదిత్య యోగం ఏంటంటే మెయిన్లీ అట్రాక్షన్ని క్రియేట్ చేస్తుంది. ఇది మళ్ళీ ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు వాటి సిగ్నిఫికెన్స్ మారుతుంది. వాళ్ళు ఏ రాశుల్లో అంటే వాళ్ళు ఇచ్చే సిగ్నిఫికెన్స్ మారుతుంది. దశ అంతర్దశలను బట్టి కూడా ఈ క్యాలిక్యులేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఓవరాల్గా గోచారంలో బుధాదిత్య యోగము ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి లగ్నం వాళ్ళకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. ఇది ఈ వారము. కాకపోతే ఇక్కడ కేతు భగవానుడు కూడా వాళ్ళిద్దరితోటి కలిసి ఉండడము, కొంత మనం రెమెడీ చేసుకుంటేనే ఈ బుధాదిత్య యోగాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా తీసుకోగలుగుతాము. ఇప్పుడు మామూలుగా అసలు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయన్న విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. కుంభరాశి, కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి బుధాదిత్య యోగం మీకు సప్తమ స్థానంలో ఏర్పడుతూ ఉంది. చాలా మంచిది. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీకు అవి సఫలీకృతం అవుతాయి.
అలాగే మీరు వివాహితులయ్యి మీ జీవిత భాగస్వామి అది మీరు శ్రీవారు అవ్వచ్చు, శ్రీమతి గారు అవ్వచ్చు. ఈ బుధాదిత్య యోగం వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది. సో డెఫినెట్గా వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాల్లో వాళ్ళు బాగా రాణిస్తారు. అంటే ప్రతి ఒక్కొక్కళ్ళకి 12 రాశులు 12 లగ్నం వాళ్ళకి ఒక్కొక్క ప్రామిస్ ఉంది. మీకు ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే మీకు కళ్యాణం కాకపోతే కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం జరిగి మీ ఆపోజిట్ పార్ట్నర్ అంటే మీ లైఫ్ పార్ట్నర్ కనుక వర్కింగ్ అయితే వాళ్ళకి బాగుంటుంది, ప్రామిస్ వాళ్ళకు ఉంది. సపోజ్ వాళ్ళు వర్కింగ్ కాకపోతే ఆ ప్రామిస్ మీకే వస్తుంది. ఇద్దరు వర్కింగ్ అయితే ఇప్పుడు సపోజ్ మగవాళ్ళు అనుకోండి, ఇద్దరు వర్కింగ్ ఉంటారు. అప్పుడు ఏంటంటే ఇద్దరికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ప్రామిస్. ఇది మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా కూడా మీకు ఉద్యోగ వ్యాపారాల్లో ఏ విషయంలో అయితే మీరు ఇది అయితే బాగుండు అని అనుకొని ఎదురు చూస్తూ ఉన్నారో అది మీకు ఇప్పుడు అవుతుంది. దానికి ఈ ప్రామిస్. కాకపోతే ఈ ప్రామిస్ని నిలుపుకోవడానికి మీరు పరిహారం చేయాలి. ఆ పరిహారం ఏంటనేది నేను లాస్ట్లో చెప్తాను. ఎందుకంటే కేతు భగవానుడు కూడా అక్కడే ఉండడం వల్ల ఈ ప్రామిస్ని పూర్తిగా మీకు రాకుండా ఉండడానికి కొంచెం చిన్న చిన్న అవరోధాలు రావచ్చు. అందువల్ల మీరు మనం తెలుసుకునే పరిహారం ఒకటి చేస్తే సరిపోతుంది. సింపుల్ పరిహారం ఒకటి ఉంటుంది. అలాగే మీకు పంచమ స్థానంలో గురు భగవానుడు, మీ రాశిలో రాహు భగవానుడు, అలాగే మీకు షష్ఠ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం. సో గురు శుక్రులు ఇద్దరూ కూడా ద్విధాదశాల్లో ఉన్నారు. మీ రాశికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రాచార్యుల వారు మీకు షష్ఠ స్థానంలో ఉన్నారు. అది కూడా గురు భగవానుడితోటి గురు భగవానుడి నుంచి ద్వితీయ స్థానం, శుక్ర భగవానుడి నుంచి గురు భగవానుడు ద్వాదశ స్థానం అవ్వడం. ఇది ఏం ఇంపాక్ట్ చూపిస్తుంది మీ రాశిలో పుట్టిన వాళ్ళకి, అలాగే మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏం ఇంపాక్ట్ చూపిస్తుందంటే, ఒక రకంగా చూస్తే మీ రాశి మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్ర భగవానుడు షష్ఠ స్థానంలో ఉండడం పూర్తిగా మంచిది కాదు. ఎందుకంటే ఒక ఒక మంచి లగ్జరీ లైఫ్, లావిష్ లైఫ్ ఇచ్చే ప్లానెట్ని తీసుకెళ్ళి ఆర్మీలో పడేసి గడ్డగట్టే చలిలో నువ్వు రన్ చేయి గ్రౌండ్లో, లేదంటే ఎక్సర్సైజ్ చేయి, వర్కౌట్ చేయి అంటే ఎక్కడ చేస్తారు? సో అది చేయలేరు. కాబట్టి అది ఆయనకి షష్ఠ స్థానం పూర్తిగా అనుకూలం కాదు. పోరాటాలు ఉంటాయి. ప్రేమతత్వం గల ప్లానెట్ని తీసుకెళ్ళి నువ్వు పోరాడు, ఫైట్ చేయి అంటే ఎక్కడ చేస్తుంది? సో అది పూర్తిగా మంచిది కాదు. మీకు రాజయోగాన్ని ఇచ్చే ప్లానెట్ షష్ఠ స్థానంలో ఉండడం మంచిది కాదు. కాకపోతే ఈ పాయింట్ని చెరిపేస్తున్నాడు గురు భగవానుడు. ఆయన పంచమ స్థానంలో ఉండడం వల్ల మీకు ద్వితీయ లాభాధిపతి అవుతూ ఉండడం వల్ల ద్విద్వాదశాలు ఏర్పడ్డాయి. కాబట్టి మీకు ఇప్పుడు ఏంటంటే మీరు అనుకున్న పనులు అవుతాయి. ఏవైతే కాంపిటేటివ్ సక్సెస్ మీకు ఇప్పుడు ఉంది, మిమ్మల్ని అందరూ అర్థం చేసుకుంటారు. సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటే అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనే ఉండదు. కాంపిటేటివ్ సక్సెస్ అయితే ఇప్పుడు కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి డెఫినెట్గా ఉంది. అలాగే సంతానానికి సంబంధించి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. మీరు సంతాన ప్రయత్నాలు చేస్తూ ఉంటే చాలా మంచి శుభ సమయము, సంతానానికి చాలా బాగా ఉంటుంది. ఏదైనా కంటికి సంబంధించి కొంచెం చిన్నగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది మీకు లేదా మీ ఇంట్లో వాళ్ళకి. కానీ అది స్వల్పంగానే ఉంటుంది, మేజర్గా అయితే ఉండదు. కొంచెం కంటికి సంబంధించి కొంత స్వల్పంగా ఇబ్బందులు ఈ వారంలో మీరు చూస్తారు. ఇది మీరు చూడొచ్చు, మీ ఇంట్లో వాళ్ళు చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. అది సెకండ్ థింగ్ ఏంటంటే గురు భగవానుడు మీ రాశి మీద నవమ దృష్టితో చూస్తూ ఉన్నాడు. సో నవమ దృష్టితో గురు భగవానుడి దృష్టి చాలా మంచిది. మీకు ఏ విషయాల్లో మంచిది అని అంటే ఒక కంప్లీట్నెస్ని ఆయన కలిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎస్పెషల్లీ మనకి ఇటు చూసుకుంటే మిథున రాశి నుంచి ఈ వారము కన్యా రాశి వరకు అంతా ఫిలప్ అయినాయి. 4 రాశులు ఫిలప్ అయ్యింది. అలాగే మీకు సప్తమ స్థానం బలంగా ఉంది. సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం ఇదొకటి బలంగా ఉంది. అక్కడ బుధాదిత్య యోగం ఉండడం ఇంకొక బలమైన విషయము. మీకు పంచమ స్థానంలో గురు భగవానుడు ఇప్పుడు పూర్వపుణ్యాన్ని యాక్టివేట్ చేస్తూ ఉన్నాడు. పూర్వపుణ్యాన్ని యాక్టివేట్ చేయడం వల్ల మీకు కొన్ని విషయాల్లో అనుకూలతలు ఉంటాయి. అది ఏంటి అనేది మీ జన్మ జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ డెఫినెట్గా ఫేవరబుల్ థింగ్స్ మీరు చూస్తారు ఈ వారము. అలాగే మంచి డెలిషియస్ ఫుడ్ ఎంజాయ్ చేస్తారు మీరు ఈ వారము. చాలా అంటే మీ మీల్ అనేది మీకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. సో మనం తీసుకునే మీలు డైట్ కావచ్చు, ఆహారం ఏదైనా సరే మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి, సాటిస్ఫాక్షన్ కూడా ఇవ్వాలి. ఆరోగ్యానికి సంబంధించి మనం తీసుకునేది ఏది కూడా నాలుక సాటిస్ఫై అవ్వదు. సో ఇప్పుడు కాకరకాయ తింటే మంచిది, కానీ నాలుక ఒప్పుకోదు. ఆరోగ్యం కోసం తీసుకుంటాం.
కానీ ఇప్పుడు ఈ వారం ఏంటంటే మీకు ఆరోగ్యము వస్తుంది మీరు తీసుకునే ఫుడ్, అలాగే సాటిస్ఫాక్షను ఉంటుంది. ఈ 2 కలగలిపి ఉండడం ఒకటేసారి అనేది చాలా రేర్ కేసెస్‌లో జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ఉంటాయి. సపోజ్ ఉదాహరణకి పల్లీలు ఇలాంటివి. కొంతమందికి ఇష్టం అంటే అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇటు అంటే మరి మితిమించి తింటే మనం చెప్పలేం కానీ మితంగా తీసుకుంటే అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే మన జిహ్వ కూడా సాటిస్ఫై అవుతుంది. సో, అలా కొన్ని ఉంటాయి. సున్నుండలు ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఆరోగ్యాన్ని ఇచ్చేది మన జిహ్వని సాటిస్ఫై చేసేది. అలాంటివి కాకుండా మీరు డే టు డే లైఫ్‌లో మన స్పైసెస్ ఈ విషయాలకొచ్చేప్పటికి మీల్ అయితే మీకు కంప్లీట్ అవుతుంది. అది మీకు సంతృప్తినిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ విధంగా మీకు అంటే ఒక రకంగా చెప్పాలంటే అన్నపూర్ణాదేవే మీకు వండి వడ్డిస్తుందా అన్నంత రుచికరమైన భోజనాన్ని ఇన్నాళ్ళు మీరు అంత మంచి భోజనం అయితే చూసి ఉండకపోవచ్చు. అలాంటిది మీరు ఈ వారంలో చూస్తారు. ఇది డెఫినెట్‌గా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడన్నా మధ్య మధ్యలో రుచికరమైన భోజనం లేదా చాలా మనం మాక్సిమం రుచికరమైన భోజనమే తింటూ ఉంటాము. బట్ ఇప్పుడు తినేది వేరు ఉంటుంది. దేవతల ఆశీస్సుల ద్వారా మీరు తింటారు కాబట్టి మీరు ప్రతి మీల్ తర్వాత భగవంతుడికి ఒక కృతజ్ఞత చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి, ధన్యవాదాలు చెప్పండి. ఇది మీకు అంటే మనం ఏం తింటామో మనం అదే అవుతాము. దీనివల్ల ఆహారం వల్ల మనకు ఆలోచనలు పుడతాయి. మంచి ఆలోచనలు పుట్టి లైఫ్‌లో ఏం చేస్తే మంచి టర్నింగ్ ఫేస్‌లోకి వెళ్తామో అలాంటి పనులే మనం చేస్తాము. దానికోసము ఇప్పుడు మీరు తీసుకునే ఆహారానికి భగవంతుడికి కృతజ్ఞత చెప్పాలి. దేవతలు మీ దగ్గర ఉండి అంటే దేవతలే మనకి వండి వడ్డిస్తే అంటే అలా ఉంటే ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్‌కి ఇమాజిన్ చేసుకుంటే అంతటా మంచి ఆహారం మీరు ఈ వారం తీసుకుంటారు. మీరు ప్రతిదీ కృతజ్ఞతలు చెప్పండి. ప్రతి మీల్ తర్వాత ఈ వారంలో చాలా బాగా ఉంటుంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి. మెయిన్ ఈ వారము బుధాదిత్య యోగం ప్రతి రాశి వాళ్ళకి ప్రతి లగ్నం వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంది. ఇప్పుడున్న ఈ బుధాదిత్య యోగము మనకి కాలపురుషుడు కుండలిలో నుంచి 5వ స్థానంలో ఏర్పడడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ అనుకున్న పనులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎవరెవరికి ఏ పనులు అవుతాయి అనేది మనం రాశుల వారీగా నేను చెప్పాను కదా ఆల్రెడీ మీ రాశి వాళ్ళకి ఏం పనులు అవుతాయని చెప్పి. ఇప్పుడు అసలు దానికోసం అలా మనకి ఆ పనులు అవ్వడానికి కేతు భగవానుడు అడ్డు చెప్తూ ఉన్నాడు. కేతు భగవానుడిని మనం ప్రసన్నం చేసుకుంటే కనుక గోచారంలో ఉన్న బుధాదిత్య యోగాన్ని కంప్లీట్గా మనం అందుకోగలుగుతాం. దీనికోసం చేయాల్సిన పరిహారము ఈ వారం మొత్తం కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడము. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం సాధ్యపడని వాళ్ళు కనీసం వినడము, లేదా ఈ 2 కూడా కుదరని వాళ్ళు శ్రీరామ రామ రామ అని మనసులో జపం చేసుకుంటూ ఉండడం. అసలు రామనామం తారక మంత్రం మనందరికీ తెలిసిందే, మోక్షప్రదం తారక మంత్రం అని మనందరికీ తెలిసిందే. ఈ వారం మొత్తం అసలు ఎప్పుడూ అనాల్సిందే. బట్ ఈ వారం మనకున్న యోగాన్ని మనం గోచారంలో ఇచ్చే యోగాన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి ఎవరెవరి కామ్యాలను బట్టి వాళ్ళు అనుసరించి శ్రీరామ రామ రామ అని మనసులో అనుకుంటూ ఉంటే కనుక ఈ వారం అంతా బుధాదిత్య యోగం చక్కగా అందరం అనుభవించగలుగుతాము. మిగతా గ్రహస్థితులు ఇప్పుడు గురు శుక్రులు ఇద్దరూ కూడా ద్విద్వాదశాల్లో ఉన్నారు. ఇది కూడా ఒక మంచి అంటే శుభఛాయ పడిందని చెప్పాలి. సింహరాశి మీద ఆచ్ఛాదన శుక్రభగవానుడి యొక్క ఆచ్ఛాదన కూడా ఉంది. ఎందుకంటే ఇటు రాశిలో శుక్రాచార్యుల వారు ఉండడం వల్ల కర్కాటక రాశిలో వ్యయస్థానంలో లాభస్థానంలో గురుడు ఉండడం ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పాలి. ఇప్పుడు వచ్చే ఈ బుధాదిత్య యోగం ఎన్నోసార్లు బుధాదిత్య యోగాలు కూడా గోచారంలో వస్తూ ఉంటాయి. అసలు ఇలాంటి రాశుల్లో ఉన్నప్పుడే బలం ఉంటుంది. వీటికి కూడా ఇంకా బలాన్ని చేకూర్చేది అంటే డబల్ ఇమ్యూనిటీని మంచి స్ట్రెంగ్త్ని ప్రసాదించే గోచారం క్యాలిక్యులేషన్స్ కూడా ఉండాలి. ఇప్పుడు అలా ప్రసాదించే క్యాలిక్యులేషన్స్ సూర్యనారాయణమూర్తి నుంచి అంటే సింహరాశి నుంచి లాభస్థానంలో గురు భగవానుడు ఉండడం కూడా దీనికి చాలా తోడ్పాటునిస్తూ ఉంది. సో ఈ వారము భక్తి శ్రద్ధలతోటి శ్రీరామనామ జపాన్ని ఎవరైతే చేస్తారో ఈ వారం మొత్తం కూడా మీరు విష్ణు సహస్రనామం రోజు పఠించే వాళ్ళు అయితే ఇక మీరు చూసుకోకర్లే. ఈ వారం రోజులు మీకు టెస్టింగ్ ఉంటుంది. మీరు చేసుకోలేకపోవచ్చు, ఏదో ఒక కారణాల వల్ల మీరు చేసుకోలేకపోవచ్చు. అందువల్ల ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇన్నాళ్ళు చేసుకున్న ఫలితము వస్తుంది. ఇప్పుడు చేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితాన్ని మీరు తీసుకుంటారు. వినడం కానీ చదవడం కానీ కొంతమందికి అంటే ఎందుకు చదవలేరు, రెగ్యులర్గా చదివేవాళ్ళు ఎందుకు చదవలేరు అంటే మీరంతా చదవాలనే సంకల్పం పెట్టుకున్నా ఏవో కానీ అనివార్య కారణాలు రావచ్చు. అంటే
అమంగళాలు చెప్పుకోవడం ఎందుకు, ఏదన్నా వినకూడని వార్త విని మీ గోత్రీకులు ఏదన్నా ఒక పెద్దవాళ్ళు ఎవరైనా ఇది ఒక 11 రోజుల శౌచం ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కేతు భగవానుడు అడ్డు చెప్తున్నాడు కాబట్టి. సో వీటన్నిటిని మనం అధిగమించాలంటే నామజపానికి ఎప్పుడూ తప్పు ఉండదు. గీతాచార్యులు వారు చెప్పారు కదా, మనం ఏ భగవంతుని చూసుకున్నా చెప్పేది సర్వకాల సర్వావస్థల్లో వాళ్ళని ధ్యానించమనే భగవంతుడు మనకి చెప్పాడు. అసలు మనకి జీవితాన్ని ఇచ్చింది అందుకని. కాబట్టి నామజపానికి ఎలాంటి తప్పు లేదు. కాబట్టి హాయిగా శ్రీరామ రామ రామ మీరు విష్ణు సహస్రనామం చదువుతూనే ఉన్నారనుకోండి, ఇలా కూడా అనుకోండి, చక్కగా ఇంకా మంగళాలు జరుగుతాయి. అలాగే రాత్రిపూట ఇప్పుడు ఈ బుధాదిత్య యోగం జరుగుతూ ఉన్నప్పుడు లాభస్థానంలో గురు భగవానుడు కూడా ఉండడం వల్ల, గురు భగవానుడు అంటే సాక్షాత్ మేధా దక్షిణామూర్తి స్వామివారు, అలాగే శంకరుడు అని మనకి పరాశర సంహిత అభివర్ణిస్తోంది. దీంతోపాటు బుధాదిత్య యోగంతో పాటు కాస్త ఆర్థిక పుష్టిని కూడా మనం కలిగించుకోవాలంటే శివ 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 అని సాయంత్రం అయిన దగ్గర నుంచి, అంటే రెండవ మధ్య దినంలో పొద్దునపూట అయిపోయిన తర్వాత సాయంత్రం నుంచి శివ 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 అన్న నామమే దానికి అర్థమే శుభాల్ని కలిగించేవాడు. శివ అంటే అర్థం శుభం అనే అర్థం, శుభాన్ని కలిగించేవాడు. కాబట్టి ఆయన్ని మనం శివ 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 అని అంటూ ఉంటాం. ఇలా అనడం వల్ల అందుకే చూడండి, ఎవరైనా ఏదైనా మాట్లాడని కూడని మాటలు మాట్లాడితే మన పూర్వీకులు మన పెద్దలు శివ శివ అనేవాళ్ళు. శివ శివ అని అంటూ అంటే శుభం శుభం అని, అక్కడితోటి అది అమంగళం నాశనం అయిపోతుందని కూడా, ఇది అమంగళం ప్రతిహతం అవుగాక అనడానికి ఆల్టర్నేట్గా శివ 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 అని కూడా వాడేవాళ్ళు. అంటే అంత శివ అన్న నామాన్ని మనం పట్టుకుంటే సన్మంగళాన్ని ఆయన మనకి కురిపిస్తాడు. ఇలాగా రామనామాన్ని అనుసంధానం చేస్తూ అలాగే శివనామాన్ని కూడా మనం జపించడం వల్ల శివకేశవుల ప్రీతికి మనం పాత్రలం అవుతాము. అందులో ఇప్పుడు మనం ఉన్నది భాద్రపద మాసంలో కాబట్టి చక్కగా పౌర్ణమి ముందు గడియలు ఇద్దరిని జపించడం వల్ల గణేశుడి యొక్క ప్రీతి కూడా మనందరి జీవితాల్లో కలిగి ఎలాంటి విఘ్నాలు లేకుండా మనం అనుకున్న పనులన్నీ కూడా సజావుగా చక్కగా సాగుతాయి. ఇలా మనందరి జీవితాల్లో సకల మంగళాలు కలగాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా శివకేశవులు ఇద్దరిని కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.